కాశ్మీర్లో ఎక్కువ మంది టోపీలు ధరిస్తూ ఉంటారు. అంతేకాదు టోపీ ధరించడం ఒక గౌరవంగా భావిస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో అనేక రకాల టోపీలుంటాయి. కానీ కరక్కాల్ టోపీకున్న క్రేజ్ వేరు. కాశ్మీర్ వారసత్వానికి ప్రతీకగా కరక్కాల్ టోపీ పేరు తెచ్చుకుంది. కాశ్మీర్ ప్రజలందరూ సహజంగా టోపీలు ధరిస్తారు. అయితే అన్ని టోపీలు ఒకేలా ఉండవు. కాశ్మీర్లో రకరకాల టోపీలు కనిపిస్తూ ఉంటాయి. టోపీలు ధరించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే ఎన్ని టోపీలున్నా కరక్కాల్ టోపీలకు ఒక ప్రత్యేకత ఉంది. కరక్కాల్ టోపీలను కాశ్మీర్ సంస్కృతికి ప్రతిబింబంగా అందరూ భావిస్తారు. అంతేకాదు కాశ్మీర్ వారసత్వానికి ప్రతీకగా కరక్కాల్ టోపీ పేరు తెచ్చుకుంది. మొహమ్మద్ అలీ జిన్నా, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారు ఈ కరక్కాల్ టోపీలు ధరించడం చాలా మంది గుర్తుండే ఉంటుంది. మిగతా టోపీలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే కరక్కాల్ టోపీలు తయారు చేయడం మరో ఎత్తు. ఇది అందరికీ సాధ్యం కాదు. కరక్కాల్ టోపీలు తయారు చేయడం ఒక ప్రత్యేక విద్య. కాగా కరక్కాల్ టోపీలు ఉపయోగించే నూలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతవుతుంది. కరక్కాల్ టోపీ ఖ్యాతి కాశ్మీర్కే పరిమితం కాదు. అనేక విదేశాల్లో కూడా ఈ టోపీకి ఇటీవల కాలంలో క్రేజ్ పెరిగింది. కాశ్మీర్ వారసత్వానికి ప్రతీకగా పేరున్న కరక్కాల్ టోపీ ప్రస్తుతం ట్రెండీగా మారింది. కుర్రకారు కూడా ఈ టోపీ ధరించడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఎక్కడ శుభకార్యాలు జరిగినా కరక్కాల్ టోపీలు ధరించిన కుర్రకారే సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే అపురూపమైన కరక్కాల్ టోపీలు ఎక్కడ పడితే అక్కడ తయారు కావు. దీనికి సంబంధించి కాశ్మీర్లో ప్రత్యేక దుకాణం ఉంది. ఈ దుకాణం పేరే కాశ్మీర్ క్యాప్ హౌస్. పేరుకు క్యాప్ హౌస్ అయినా ఇందులో కేవలం కరక్కాల్ టోపీలు మాత్రమే తయారు చేస్తూ ఉంటారు. ఒక తపస్సులా చేస్తే కానీ సదరు కరక్కాల్ టోపీ తయారు కాదు. మొత్తం నూలుతో సదరు టోపీ తయారు చేస్తూ ఉంటారు. అందుకు శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. సన్నని సూదితో మెల్లిమెల్లిగా అల్లిక వేసుకుని కరక్కాల్ టోపీ చేస్తూ ఉంటారు. కాగా ఈ టోపీ తయారీలో ఏకాగ్రత చాలా అవసరం. ఏమాత్రం ఏకాగ్రత దెబ్బతిన్నా టోపీ అనుకున్న రూపంలో తయారు కాదు. ఏది ఏమైనా కరక్కాల్ టోపీ క్రేజే వేరబ్బా.